నీకు అమ్మ అక్క చెల్లుంటే నారాజులకు అన్యాయం జరగొద్దురా. మొత్తం నీ ప్రభుత్వం వల్ల రెడీ చేస్తుంది మొత్తం. ఇంకో కృష్ణారెడ్డి గారు నీ కాంగ్రెస్ అట నారాయణ గారు అన్యాయం చేసేది. నీతి నిజాయితీ ఉంటే నాకు ఇల్లు కట్టియాలి, లేకుంటే నీ పార్టీ ఉండదు. నాశనం అవుతుంది, నాశనం అవుతుంది, నాశనం. మన్ను పోస్తా, గాజులు వల్ల కొడతా, గాజులు వల్ల కొడతా. మొదలాడిపోతారు. నేను బిడ్డలు పోసుకొని వస్తారు. ఇప్పుడు బిడ్డలు పోసుకొని కాలు పెట్టుకుంటాం. అస్సలు కాను. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. నేను అస్సలు కాను. నాకు ఇంత చెప్పకుండా నా సమానారం. ఒక ఆడపిల్ల పాలు అమ్ముకొని బతికేదని గడుపు కొడతారు. మీరు మొదలాడిపోను. అన్నగా చేయనన్నా న్యాయం జరగాలి. అన్ని మీడియాలు పిలుగుతున్నా, అన్ని మీడియాలు పిలుగుతుంది. నాశనం కాదు, ఇంత కోసరాలా? రేవంత్ ప్రభుత్వం ఇంత నాశనం కాలమా? రేవంత్ రెడ్డికి ఏమని చేయొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమని చేయొచ్చు? పేదల ఆరు మొగళ్ళని బతుకుంటే ఇంకా న్యాయం చేస్తారా? ఇదేనా న్యాయం? మాకు న్యాయం లేదా? 20 సంవత్సరాలు చుంటున్నా, 20 సంవత్సరాలు చుంటున్నా. వీళ్ళు వచ్చినాడని వీళ్ళు అర్థం ఇస్తే జిహెచ్ఎం అందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్రేలు ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు. ఇది నాకు న్యాయం లేదా? ఇదేనా న్యాయం? అయిపోయింది కదా, అయిపోయింది కదా, అట్లా చేసి కదా నన్ను కొట్టేసి నన్ను చంపేసి చంపేయిరా. పేద ఎన్ని ఇల్లు కూడా పడతారా? నా చిన్న టపాటా వచ్చిందా? మీరు నాశనం అయిపోరు, మీరు మొదలాడిపోరు. కంప్లైంట్ ఇచ్చిన నాశనం అవుతారు. ఎవరి ఇచ్చినా మాకు తెలియాలి, ఎవరి చేతి తెలియాలి. నేను ఆడమని చెప్తారా అని ఇక్కడ ఉండి నేను కష్టం చేసి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా. నాకు న్యాయం జరగాలి. 20 సంవత్సరాలు పాలు అమ్ముకుంటున్నా. గవర్నమెంట్ అందే కాదు, ఇడ పాల ప్యాకెట్ అమ్ముకుంటున్నా. మా తాళికి అందరికీ ఉపయోగపడే దండ చేస్తున్నా. నేను ఇడ నా కడుపు కొట్టే న్యాయం కాదు. ఇది నాకు ఎట్లా డబ్బ కట్టియాలి, డబ్బ కట్టియాలి. నూతాను నా సమానం ఉంది, 30-40 ఫ్రిడ్జ్ ఉంది. సమానం అంతా కూడా పట్టిన నేను ఆశ అయిపోను, నేను మొదలైపోను. ఒక ఆడదాన్ని పోదు అమ్మ. నా సమానాన్ని చేసుకోబోతు, నా సమానాన్ని చేసుకోబోతు. ఇది నాశనం అయిపోను, ఇది మొదలైపోదు. ఏం బాగుంది ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.